Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. మరోవైపు నమన్ధీర్ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 57తో హాఫ్ సెంచరీ చేశారు. మరోవైపు సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ఇక సిఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. అయితే మరోవైపు సత్తా చాటారు రుతురాజ్ గైక్వాడ్తో పాటుగా కార్తిక్ శర్మ. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం ముంబై కొంప ముంచారు హార్దిక్ జిట్టు బ్యాటింగ్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మ్యాచ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ముంబై అవుట్ అవ్వడమే కాదు, ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. సో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై అవుట్ అయింది. 9 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో విఫలం సాధించి పూర్తి స్థాయిలో మాత్రం పరాజయంతో ఇంటి దారి పట్టింది. ఇక పాయింట్స్ టేబుల్లో మాత్రం 9వ స్థానంలో ముంబై కనబడుతుంది. ఇక చెన్నై కూడా పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముంబైని మట్టి కనిపించిన అనంతరం నెక్స్ట్ మ్యాచ్ల మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో మ్యాచ్ యొక్క తీరుతెన్నులు జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనించినప్పుడు పాయింట్ల పట్టికలో ముంబై చివరి నుంచి 2వ స్థానంలోనే కొనసాగుతుంది. జరిగినటువంటి మొత్తం 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే ముంబై విజయం సాధించింది, 7 మ్యాచ్ల్లో ఓటమి పాలింది. ఇక చెన్నై పూర్తి స్థాయిలో 6వ స్థానంలో కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో 9 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించింది, 5 మ్యాచ్ల్లో ఓటమి పాలింది. రన్ రేట్ పరంగా మరి ముఖ్యంగా పాయింట్ల పట్టిక పరంగా ముంబై కంటే చెన్నైయే ముందున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి మనం ముంబై టీంని గమనించినప్పుడు టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బలమైనటువంటి వారుగానే కనబడుతూ ఉంటారు. ప్రదర్శన గతంలో చేసినటువంటి ప్రదర్శన కూడా బలమైనటువంటి ఆట తీరునే కనబరిచారు. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ మాత్రమే కాదు, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో కూడా ముంబై విఫలం అవుతూనే వచ్చింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్పై మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో ఒకసారి విశ్లేషణ చేద్దాం. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకట్ గారు, ఎలా చూడాలంటారు నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు గమనించిన తర్వాత అసలు ముంబైకి ఈ ఐపీఎల్ సీజన్లో ఏమైంది అనేటువంటి బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి చెన్నైతో మ్యాచ్లో ఇక ఇంటి దారి పట్టినటువంటి వైనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ సీజన్ లో కాదు, గత సీజన్ లో కూడా ముంబైకి పట్టినటువంటి ఒకే ఒక గ్రహణం హార్దిక్ పాండ్యాని ముంబై కనుక తప్పించి వేరే వాళ్ళ కెప్టెన్సీ ఇస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అతని కంటే ఇంకా కొంతమంది మంచి ఆటగాళ్ళు ఉన్నారు అందులో కెప్టెన్సీ ఇవ్వడానికి, కానీ అతన్నే నమ్ముకుని కెప్టెన్ గా చేయడం ఇవన్నీ కూడా వాళ్లకు చాలా వరకు కూడా మైనస్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా నమందీర్ అతని కంటే బాగా కెప్టెన్సీ చేయగలడు, తిలక్ వర్మ చేయగలడు, అయినా సరే అతన్నే నమ్ముకోవడం ఇవన్నీ కూడా చాలా వరకు దెబ్బకొట్టాయని చెప్పుకోవాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్న ముంబై ఆడినటువంటి ఆట తీరు, నేను రాత్రి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, ముంబై కనీసం 180 నుంచి 190 పరుగులు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పిచ్ అది. కానీ చెన్నై ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు కనీసం 170 పరుగులు కూడా చేయలేక సతికిల కొట్టడం అనేది చాలా వరకు కూడా మైనస్ అయింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ, బౌలర్ల మార్పు విషయంలో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా ముఖేష్ చౌదరి బౌలింగ్ విషయంలో కానీ, అన్షుల్ కాంబోజ్ విషయంలో కానీ, ప్రశాంత్ వీర్ విషయంలో కానీ చాలా, అంటే ఒక్క ప్రశాంత్ వీర్ తప్ప మిగిలిన బౌలర్లు అందరూ కూడా అంటే రుతురాజ్ గైక్వాడ్ పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయలేదని చెప్పుకోవచ్చు. రామకృష్ణ ఘోష్ అతను 3 ఓవర్లు 24 పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్ చూసి నాకు అతను ఇంటర్నేషనల్ ప్లేయర్ అంత అద్భుతంగా అనిపించింది. అలాగే జేమీ ఓవర్టన్ బరిలోకి దింపటం అది చాలా వరకు, ఎందుకంటే ఓవర్టన్ ఫాస్ట్ చేయగలడు, స్లో బాల్ చేయగలడు, ఆ పిచ్చిగా తగ్గట్టు అతను పర్ఫెక్ట్ గా రాణించగలిగేటువంటి బౌలర్. కాబట్టి ఇవన్నీ కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చాలా వరకు కూడా చెన్నై అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చెన్నై ఎక్కడా కూడా తడబడినట్టు కనపడలేదు. ముందు ఒక సంజు శాంసన్ వికెట్ విషయంలో అతనికి ఒక బుమ్రా ఓవర్లో ఒక లైఫ్ వచ్చింది, అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. అది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా తడబడినట్టు కనపడలా. ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే స్థానంలో వచ్చినటువంటి ఉర్విల్ పటేల్ చాలా అద్భుతంగా అతను చేసింది 24 పరుగులు అయినా సరే అతను ఎక్కడ కూడా డూ ఆర్ డై అన్నట్లే ఆడాడు. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎక్కడ కూడా బాల్స్ వేస్ట్ చేయలేదు. అతను 200 స్ట్రైక్ రేట్ ఆడాడు, అది కూడా బాగా కలిసి వచ్చింది. అలాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతని మీద ఉన్నటువంటి విమర్శలకు నిన్న సమాధానం చెప్పాడు కెప్టెన్ ఇన్నింగ్స్ లో. అలాగే కార్తిక్ శర్మ విషయంలో కూడా అదే జరిగింది. కార్తిక్ శర్మ విషయంలో గతంలో చాలా విమర్శలు వచ్చాయి, కానీ అతను నిన్న కూడా చాలా అద్భుతంగా రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి మరో వికెట్ పడకుండా
అంటే ఒక వన్డే ఇన్నింగ్స్ ఎలా నిలబెట్టగలుగుతారో పిచ్ కఠినంగా ఉన్నప్పుడు అలా వాళ్ళిద్దరు ఆటతీరు అలా అనిపించింది. సో వికెట్ గారు కొంతవరకు అంటే ముంబై ఈసారి విఫలమవడమే కాదు, గతంలో కూడా ఇలాంటి ప్రదర్శనే అంటున్నారు. కానీ ముంబై జట్టు నిండా స్టార్ ఆటగాళ్లే కనబడుతున్నారు, అన్ని విభాగాల్లో బలమైనటువంటి జట్టుగానే కనబడుతుంది. అయినా ఎందుకు ఇలాగా వెనుకంజలో ఉండడం? ఏం లేదు, అంటే ఏ బౌలర్ని ఎలా వాడాలి, ఏ బ్యాట్స్మెన్ ఎలా వాడాలి అనే ఒక వ్యూహం లేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోదావరి జిల్లాకి వెళ్తే కొత్తల్లుడికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో అలాగే ఉంది అతను కూడా. అతను ఏం చేసినా సరే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే వాళ్ళకి దరిద్రం పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. జస్ప్రీత్ బుమ్రాకు కొత్త బాల్ ఇవ్వట్లేదు, అలాగే మిగిలిన బౌలర్ అంటే కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు, ఎంతమందిని తీసుకొచ్చాడు, నేను కొత్త వాళ్ళని కృషి భగత్ తీసుకొచ్చాడు, రాబిన్ మిన్జుని తీసుకొచ్చాడు. ఇదంతా కూడా మంచి రిజల్ట్ ఇవ్వలేదు. అలా ఇప్పుడు నమన్దీర్కు కనీసం అతను సహకారం అందించుంటే ఆ కెప్టెన్స్ అది సో సూర్యకుమార్ యాదవ్ కానీ లేదంటే వీళ్ళు తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళ ముగ్గురులో ఒక్కటి సహకారం అందించినా కానీ నమన్దీర్ ఇంకాసేపు ఇన్నింగ్స్ మంచి ఇన్నింగ్స్ ఆడుతుండేవాడు. అది ఏది అసలు ఆ కెప్టెన్సీ ముందు ఫీల్డింగ్ లోపాలు స్పష్టంగా కనపడినాయి. అలాగే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కానీ ప్రశాంత్ వీర్ కానీ వీళ్ళిద్దరు దూకుడుగా ఆడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరు దూకుడు కూడా ఆడారు. ఆ దూకుడుగా ఆడినప్పుడు వాళ్ళని కట్టడి చేసే విధంగా బౌలింగ్ మార్పులు చేయలేకపోయాడు. అది కూడా వాళ్ళకు చాలా వరకు కూడా మైనస్ అయింది. వికెట్ గారు అంటే ఫైనల్గా రన్ రేట్ పరంగా సిఎస్కే మీద నెక్స్ట్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ముంబై సంగతికి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ముంబై దాదాపుగా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఇక మిగిలిన సిఎస్కేకి సంబంధించి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది. వాళ్ళు ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 మ్యాచ్ల్లో వాళ్ళు 5 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళు డీసీతో ఎలా పోరాడతారు అనేది ఇక్కడ కొంత, ఎందుకంటే ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి కానీ డీసీ కొంత రన్ రేట్ పరంగా కొంత లాస్ లో ఉంది. కాబట్టి అది కనుక వాళ్ళు డీసీ నెక్స్ట్ మ్యాచ్ లో కవర్ చేసుకుంటే సిఎస్కేకి మైనస్ అవుతుంది. మరి దాన్ని ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి. అలాగే జీటీని వెనక్కి ఎలా అంటే వీళ్ళు కనుక వరుస విజయాలు సాధిస్తే మాత్రం జీటీ కిందకు వచ్చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇక నమన్ధీర్తో పాటుగా 37 బంతుల్లో 4 4లు 3 6లతో హాఫ్ సెంచరీ చేశారు నమన్ధీర్. మరోవైపు సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలా 2 వికెట్లు తీశారు. ఇక సిఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు కూడా సునాయాసంగా విజయం సాధించినటువంటి వైనాన్ని మనం చూసాం. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్తో పాటుగా కార్తిక్ శర్మ ఇద్దరు కూడా నాట్అవుట్తో మాత్రం సత్తా చాటారు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. మరోవైపు హార్దిక్ మాత్రం ముంబై కొంప ముంచినటువంటి పరిస్థితి కనబడింది అతని బ్యాటింగ్. సో ప్లే ఆఫ్ రేస్ నుంచి కూడా ముంబై అవుట్ అయింది. మొత్తం 9 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై 7 మ్యాచ్ల్లో పరాజయం సాధించింది. కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ముంబై విజయం సాధించి ఇంటి దారి పట్టినటువంటి వైనం. మొత్తం మీద పాయింట్స్ టేబుల్లో మాత్రం 9వ స్థానంలో ముంబై కొనసాగుతుంది. మరోవైపు సిఎస్కే మాత్రం నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ల మీదే దాని ప్లస్ ఆర్ మైనస్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ముంబై జట్టు మాత్రం ఇంటికి వెళ్ళేటువంటి దశలో గత ఐపీఎల్లో ఈ ఐపీఎల్లో ముంబై నుంచి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటిది సారథి సరైనటువంటి వారు లేకపోతే మాత్రం జట్టు ఎంత కష్టపడినా విఫలమే ఎదుర్కోక తప్పదు అనేది మాత్రం కీలకంగా ముంబై జట్టును చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే జట్టు నిండా స్టార్ ప్లేయర్సే కనిపిస్తూ ఉంటారు, కానీ అన్ని విభాగాల్లో బలమైనటువంటి దానిలాగే ముంబై కనబడుతూ ఉంటుంది. అటు బ్యాలింగ్ ఏదైతే కీలకంగా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అదేవిధంగా అన్ని విభాగాల్లో బలమే అనిపించినప్పటికీ కానీ కొంతవరకు పర్ఫార్మెన్స్లో మాత్రం వెనుకంజలోనే కనబడుతుంది. 9 స్థానంలో కొనబడమే కాదు, 9 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ముంబై విజయం సాధించిందంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సిఎస్కే ఇప్పటికైతే ప్రెసెంట్ మాత్రం పాయింట్ల పట్టికలో మైనస్లో లేనటువంటి సిచ్యువేషన్. నిన్న జరిగినటువంటి దాంట్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ జీటీతో జరిగేటువంటి మ్యాచ్లు కానివ్వండి, ఇతర మ్యాచ్ల్లో వరుసగా విజయం సాధిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో మరింత పైకి ఎగబాగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి టీం. సో నిన్న జరిగినటువంటి ప్రదర్శన మాత్రం ఒక్కసారిగా మ్యాచ్ని తిప్పేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇకపైన ముంబై ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. నెక్స్ట్ మ్యాచ్లలో సిఎస్కే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.